టీడీపీ నేత కొల్లు రవీంద్రకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు. బందరు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. చేసిన పనులను చేయలేదంటూ కొల్లు రవీంద్ర అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ప్రతి విషయం గమనిస్తున్నారని, సరైన సమయంలో వారికి తగిన బుద్ధి చెబుతారన్నారు పేర్ని కిట్టు. 5 ఏళ్లలో పోర్ట్ అని చెప్పి మీరు ఒక లారీ మీద ఓ పొక్లైన్ పెట్టుకుని ఊరంతా తిప్పి పోర్ట్ అన్నారు. ఈరోజు మేము పోర్ట్ ఏం చేసాం చూపిద్దాం. లేదు ఇక్కడే పక్కనే ఉన్న మెడికల్ కాలేజీకి వెళ్దాం, మీరున్నప్పుడు ఆ మెడికల్ కాలేజ్ ఉందా, మేము కట్టామా అనేది చూపిద్దాం. అక్కడ పిల్లలు చదువుకునేది చూపిద్దాం. అలాగే మత్స్యకారుడివైన నువ్వు, మత్స్యకారులకు మొట్టమొదటిగా ఫిషింగ్ హార్బర్ తేవాల్సిన నువ్వు, మంత్రిగా ఉండి కూడా ఫిషింగ్ హార్బర్ కనీసం నిధులు శాంక్షన్ చేయించకపోగా ఈరోజు మేము ఆ మత్స్యకారులను అభివృద్ధి చేసే దిశగా ఫిషింగ్ హార్బర్ శాంక్షన్ చేసి ఆ పనులు చేస్తే అది కూడా ఓర్చుకోలేను నువ్వు ఈరోజు అక్కస్తో లేదా నీకున్న అంటే ఎక్కడ ఇవన్నీ జరిగి ప్రజలు చూసి నీ వైపు మొహం కూడా చూడరన్న బాధతో ఏది పడితే అది శంకుస్థాపనలు అబద్ధమని ఇది అని అదని మాట్లాడతాం. ఖచ్చితంగా మాట్లాడే ప్రతిపక్ష నాయకుడికి లేదా ప్రతిపక్షంలో ఉన్న ఎవరికైనా ఒకటే మాట చెప్తున్నా, రండి, నేను కొబ్బరికాయ కొట్టిన ప్రతి రోడ్డు దగ్గరికి రండి, వచ్చి చూడండి పనులు జరుగుతాయా లేదా, లేకపోతే ఇక్కడే ఈ ఇళ్ళ దగ్గర ఎక్కడో ఒకటి అద్దెకిప్పిస్తాను ఓ 10 రోజులకి, ఆ 10 రోజులు ఇక్కడే పడుకునే పనులు జరుగుతున్నాయా లేదా చూడండి. ఆ రోడ్డు అయిపోయాక మళ్ళీ వెళ్ళిపోండి. వాటికి కూడా ఏమైనా కావాలంటే ఖర్చులకి మా వాళ్ళతో లేదా